నెల్లూరు జిల్లా దగదర్తిలో రౌడీ మూకలు రెచ్చిపోయారు. మద్యం మత్తులో బైక్ నుంచి కింద పడి దెబ్బలు తగలడంతో మెడికల్ షాప్కు వచ్చి డబ్బులు ఇవ్వమంటూ షాప్లోని మహిళతో గొడవకు దిగారు. అంతటితో ఆగకుండా కర్రలు కత్తులతో మెడికల్ షాప్ ని ధ్వంసం చేశారు. వెంటనే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెల్లూరు జిల్లా దగదర్తిలో రౌడీ మూకలు రెచ్చిపోయారు. మద్యం మత్తులో బైక్ నుంచి కింద పడి దెబ్బలు తగలడంతో మెడికల్ షాప్కు వచ్చి డబ్బులు ఇవ్వమంటూ షాప్లోని మహిళలతో గొడవకు దిగారు. అంతటితో ఆగకుండా కర్రలు కత్తులతో మెడికల్ షాప్ ని ధ్వంసం చేశారు. వెంటనే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరెస్పాండెంట్ నరేష్ పూర్తి సమాచారం అందిస్తారు. నరేష్, అసలు మెడికల్ షాప్ ని ఎందుకు ధ్వంసం చేశారు? ఏం జరిగింది? మొత్తానికి నెల్లూరు జిల్లా దగదెత్తిలో రెచ్చిపోయిన రౌడీ ముక్కలని చెప్పుకోవాలా. ఏదైతే ప్రధానంగా ఇటీవల కాలంలో జిల్లా వ్యాప్తంగా కూడా శాంతి భద్రతలు కాస్త లోపిస్తున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏదైనా ఒక మర్డర్ చేయాలన్నా, ఒక ఆత్మహత్య ప్రయత్నం చేయాలన్నా, లేదా కొట్టుకోవాలన్నా కూడా ఇటు పోలీసు చట్టాలు ఉన్నాయి. కొంచెం భయభ్రాంతులు గురయ్యేటువంటి పరిస్థితి. గతంలో చూస్తే నెల్లూరు జిల్లా ప్రశాంతతకు మారు పేరుగా ఉండేది. ఇటీవల కాలంలో మనం చూస్తే వరుసగా కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. ఏదైతే రౌడీ ముక్కలు రెచ్చిపోతా ఉన్నారు, ఇటు మర్డర్లు జరుగుతా ఉన్నాయి, రోడ్లలో ఒకరినొకరు ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే దగదత్తిలో నిన్న చూస్తే ఒక మెడికల్ షాప్ కి వెళ్లారు కొంతమంది, ఒక గ్యాంగ్. మద్యం మత్తులో బైక్ నుంచి వాళ్ళు కింద పడిపోవడంతో, దెబ్బలు తగలడంతో దగదత్తికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సెంటర్ లో మెడికల్ షాప్ ఉంది. ఆ మెడికల్ షాప్ లో ఒక మహిళ మెడికల్ దుకాణం నడుపుతూ ఉంటుంది. సో ఆ మహిళ దగ్గరికి వెళ్ళినటువంటి గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో, మాకు దెబ్బలు తగిలే, మెడిసిన్ ఇవ్వాలా, ఇది మెడిసిన్ ఇచ్చిన తర్వాత మా దగ్గర డబ్బులు లేవని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే డబ్బులు లేకుండా మెడిసిన్ ఎలా తీసుకుంటారని చెప్పి ఆ మహిళ మాట్లాడుతుండగానే ఆ మీద వాగ్వాదం చేసుకున్నారు. నేను మెడిసిన్ ఇవ్వనంటూ కూడా ఏదైతే ఆ మెడిసిన్ ని పూర్తి స్థాయిలో ప్యాక్ చేసిందో ఆ ప్యాక్ అంతా కూడా ఆమె లోపల పెట్టుకోవడంతో లోపల అద్దాలు సైతం కూడా పగలగొట్టి, లోపల ఫర్నిచర్ అంతా కూడా పగలగొట్టి, మెడిసిన్ అంతా కూడా చెల్లాచెదురు చేయడం జరిగింది. ఇటీవల కాలంలో దగదత్తి ఇటు కేంద్రంగా అనేక కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అక్కడ వర్గపోరు ఇంతకు ముందు మనం కొనసాగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఒకరినొకరు ఈ విధమైనటువంటి కక్ష సాధింపులు చేసుకుంటున్నారు. ఇది కక్ష సాధింపులో భాగంగా మెడికల్ షాప్ నిర్వాహం మీద దాడికి దిగారా, లేకపోతే కేవలం మెడిసిన్ డబ్బులు లేదని ఇవ్వలేదని చెప్పి ఇది మామూలుగానే అక్కడ ఉద్దేశపూర్వకంగానే జరిగిందనే దాని మీద కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక్కడ పోలీసులు పూర్తి స్థాయిలో కూడా వైఫల్యం చెందుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే దగదత్తికి సంబంధించిన కేంద్రంలో ఇటీవల కాలంలో చాలా వరకు కూడా గొడవలు జరుగుతా ఉన్నాయి. ఇటీవల కాలంలో మనం చూస్తే మాలేపాటి కుటుంబానికి సంబంధించినటువంటి సుబ్బానాయుడు మృతి తర్వాత కూడా రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, మంత్రులు వచ్చినప్పుడు కూడా అక్కడ పెద్ద వాతావరణం జరిగింది. అంటే దగదత్తి కేంద్రంగానే ఇటీవల కాలంలో అనేక మట్టలు జరుగుతా ఉన్నాయి, అనేక హత్యాయత్న ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. మొన్న క్లస్టర్ ఇన్ఛార్జ్ రమేష్ ఇంటిపై కూడా దాడి చేయడం జరిగింది. ఇల్లంతా కూడా ధ్వంసం చేశారు. అతని మీద మారణాయుధాలతో కూడా కత్తులతో దాడి చేశారు. మరలా ఇలాంటి జరుగుతున్నప్పుడు కూడా పోలీసులు ఎందుకు హెచ్చరికలు జారీ చేయలేకపోతున్నారు? పోలీసుల మీద అంటే పూర్తి స్థాయిలో కూడా శాంతి భద్రతలు ఉల్లంఘన జరుగుతున్నాయా జిల్లాలో అంటే ఇది అవుననే అంటున్నారు స్థానికులంతా కూడా. మొత్తానికి దగదత్తిలో పోలీసులు అయితే భయభ్రాంతులు గురి చేయకపోతే ఇలాంటి రౌడీ మొక్కలు రానున్నటువంటి రోజుల్లో కనీసం టిఫిన్ తీసుకొని మేము డబ్బులు ఇవ్వని చెప్పి భయభ్రాంతులు గురి చేసేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. సో మొత్తానికైతే ఇక్కడ స్థానికులు పూర్తి స్థాయిలో కూడా చాలా భయాందోళన కలుగుతా ఉంది. బయటికి రావాలన్నా కూడా ఏం జరుగుతుందో, ఇంటికి వచ్చేదాకా కూడా ప్రాణంతో మనం బయటికి రాగలుగుతామనే దాని మీద కూడా ఒక ఆవేదన వ్యక్తపరుస్తా ఉన్నారు. నిన్న రాత్రి జరిగినటువంటి మెడికల్ షాప్ ధ్వంసం మనం చూస్తే సీసీ ఫుటేజ్ లో కూడా ఒక్కసారిగా గ్యాంగ్ అంతా కూడా మెడిసిన్ ఇవ్వలేదనే నేపంతోనే ఇదంతా జరిగిందా, లేదా కక్షపూరితమైనటువంటి రాజకీయ కక్షలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా ఆలోచిస్తా ఉంటే ఈ రోజు ఏం జరుగుతుందనేది మాత్రం ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తెలుస్తుంది. దీన్ని పూర్తి స్థాయిలో చెక్ పెట్టాలంటే పోలీస్ మొత్తం కూడా కొంత అవేర్నెస్ తేవాలా. ఫ్రెండ్లీ పోలీస్ నేపథ్యంలో అందరితో కూడా కలిసిమెలిసి ఇలాంటి జరగకూడదని చెప్పాలా. ఒకవేళ ఇలాంటి జరిగితే చట్టపరమైనటువంటి చర్యలు అయితే చేపట్టేంత వరకు కూడా ఒక మార్పు అయితే రాదని చెప్పి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్ నరేష్, థ్యాంక్ యూ.